ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. అందరికీ నమస్కారం. వృషభ సంక్రమణం అంటే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి రవిగ్రహ మార్పు. ఇది ఏ రాశుల వారి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం మనం. కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుంది, కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ద్రవ్య ఉద్యోగ నష్టాలను కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రవి మారిన తర్వాత అంటే రవి 15వ తేదీ అంటే ఈ మే నెల 15వ తేదీ శుక్రవారం 15/5/2026 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు 6 గంటల 25 నిమిషాలకి ఆ టైం మధ్యలో వృషభ సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి భగవానుడు మారబోతున్నాడు. ఏ రాశుల వారికి రాజయోగాన్ని కలిగిస్తుంది, ఏ రాశుల వారికి దైన్య జీవనాన్ని ఇస్తుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి మాస ఫలితాల్లో కొంత సమయం, కొంత విశ్లేషణ, వార ఫలితాల విశ్లేషణ తీసుకునే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే మనకి మొన్న దాదాపుగా మనకి 11వ తేదీ నుంచి అనుకుంటా, మే 11 నుంచి మనకి ఈ కాలసర్ప దోషం ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది, అంటే ప్రారంభమైంది. అది మనం ఒక వీడియోలో చెప్పుకుందాం. కాలసర్ప దోషం గురించి మరొక వీడియో చేసుకుందాం, తప్పకుండా అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు వృషభ సంక్రమణ ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే వృషభ రాశిలోకి రవి భగవానుడు మారడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నాము అన్న విషయాన్ని చూసుకుందాం మనం. మనకి దాదాపుగా ఈ వృషభ సంక్రమణ అంటే రవి వృషభ రాశిలో ప్రవేశించేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా బాగా కలిసి వచ్చేటువంటి రాశులు ఏమిటి అంటే రవికి శుక్రుడి స్థానం బలీయమైనదా బలహీనమైనదా అంటే ఒక రకంగా రాజు లాంటి వాడు మంత్రి స్థానంలోకి వెళ్తున్నాడు. శుక్రుడికి రవికి పెద్దగా సయోధ్య ఉండదు. అవి కొంత రకంగా శత్రు స్తంభమైనటువంటి అంటే గురు రవి చంద్ర ఈ గ్రహాలమే ఒక పక్షము, శుక్రుడు శని తర్వాత మనకి కొన్ని బుధుడు ఒక వర్గం వారని చెప్పవచ్చు మనం. కాబట్టి ఏదైనా సరే కొంత ఈ రాశుల వారికి అంటే వృషభ రాశిలో రవి సంచారం అనేది వృషభ రాశి వారికి ప్లస్ అంటే పెద్ద ప్లస్ ఉండదు, మైనస్ ఉండే అవకాశం లేదు. కానీ ఇక్కడ బాగా కలిసి వచ్చేది మేషరాశి వారికి మంచి యోగమే. అంటే మొదటిదాకా కొద్దిగా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ధనయోగాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు, ఆర్థికమైన అభివృద్ధిని కలిగిస్తాడు, మాట తీరులో మంచి మాధుర్యం ఏర్పడుతుంది, 10 మందిలో గౌరవం ఉంటుంది. అంటే మేషరాశి వారికి ప్లస్. వృషభ రాశి వారికి ప్లస్ ఆర్ మైనస్ లేదు. కానీ మరి రవి బుధుల కలయిక ఉందిగా, వృషభ రాశిలో రవి బుధుల కలయిక ఎక్కువ ఉంది. ఒక రకంగా బుధాదిత్య యోగం అది. మరి బుధ స్థానంలో రవి స్థానం ఉంటే అది యోగం కదా స్వామి అంటే, అక్కడ బుధుడికి మిత్రక్షేత్రమే రవికి సమస్థానం కాబట్టి బుధాదిత్య యోగ ఫలితాలు పొందుకుంటారు. ఆ యోగం అనుభవించకపోయినా అటువంటి శుభమైనటువంటి యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి కూడా బుధుడు అక్కడే ఉండడం వల్ల, మిత్రక్షేత్రం ఉండడం వల్ల కొంత ప్రయోజనమే రవి వల్ల కాకుండా బుధ రవిల కలయిక వల్ల వారికి యోగిస్తుందని చెప్పవచ్చు. అంటే యాక్చువల్గా అయితే రవి వల్ల బుధుడికి వృషభ రాశి వారికి పెద్దగా వనగూరేదేమీ లేదు. విద్యలో కొంత రాణింపు ఉంటుంది, కొద్దిగా మాట సహకారం బాగా ఉంటుంది, కొంత మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, జరిగినటువంటి మనస్తాపం నుంచి గొడవ నుంచి బయటపడేటువంటి శుభ సూచనలు ఉంటాయి, నూతన వాహన యోగం, విద్యలో మంచి రాణింపు ఉంటుంది, కొంత ఒక 60% వృషభ రాశికి మంచిదే. ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? ఈ వృషభస్థ రవి వల్ల, రవి యాక్చువల్గా ఏమిటి సహజంగా పంచమాధిపతి, మిథున రాశికి తృతీయాధిపతి వేయంలో ఉన్నాడు ఇప్పుడు. అది వీరికి కొంత శత్రువులను ఇబ్బంది అంటే శత్రువుల బిడద కలిగిస్తుంది, ధన నష్టం సూచిస్తుంది, అనవసర ప్రయాణాలు సూచిస్తుంది. అంటే రవి వల్లనే ఇవి జరిగే అవకాశం ఉంది. బట్ మీరు జన్మజాతకాన్ని గోచారంలో గురు ఫలితాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు మిథున రాశి వారి గురుడు ఎక్కడ ఉన్నాడంటే జన్మంలోనే ఉన్నాడు. జన్మంలో గురుడు అనారోగ్యాన్ని ఇస్తాడు, అనవసర అలసట ఇస్తాడు, వృత్తిలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడు. ఇప్పుడు వేయంలోకి వచ్చాడు రవి. ఆ రవి కూడా అనవసర ప్రయాణాలని, అనవసర ఖర్చుని, గొప్పల కోసం ఖర్చు చేసే ప్రక్రియ, అనవసర ప్రయాణాలు, ఈ తగుదనం అని చెప్పేసి ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోవడం, లేని దాని గురించి ఎక్కువగా వెంపర్లాడడం ఉంటుంది. కనుక మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి. వారికి ఏమాత్రం అనుకూలవంతమైన ఫలితాలు కావు, ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? లాభస్థమైనటువంటి బుధుడండి, వ్యయాధిపతి బుధుడు, ధనాధిపతి గురుడు, లాభస్థలంలో కర్కాటక రాశి వారికి అత్యుత్తమ శుభయోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ మర్చిపోకండి మీరు, కాలసర్పదోష ప్రభావం కూడా ఉంది. కాలసర్పదోష ప్రభావం ఎలా ఉంటుంది? అన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి దానివల్ల ఎవరికైతే ఈ వృషభ రవి సంక్రమణ ఫలితాలు నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఫలితాలు, లాభంగా ఉంటే కాలసర్పదోషం కూడా లాభాన్ని కలిగిస్తుంది. అంటే రాహువు కూడా కొంత శుభాన్ని కలిగిస్తాడుగా.
కాబట్టి అలా మీరు దాన్ని సమయోచితంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పేది రాహు యొక్క ప్రభావమే ఎక్కువ చెప్తున్నాను నేను. వృషభ సంక్రమణ ఫలితాలు ఇవి. సో కర్కాటక రాశి వారికి అత్యుత్తమ శుభయోగాలు, ధనయోగం, విద్యాలాభం, వాహన యోగం, అలాగే విదేశీయాన యోగం కూడా పొందుకునే అవకాశం, చాలా రిలాక్స్డ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక మరి సింహరాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఉద్యోగము లేని వారికి తప్పక ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగము, రాజయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా రవి మీకు అక్కడ యోగవంతుడే. విదేశీయాన యోగాన్ని ఇస్తాడు. విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాన యోగాన్ని కలిగిస్తాడు. దానివల్ల ప్రశాంతతని, ఆనందాన్ని, సంతోషాన్ని, సంతాన యోగాన్ని, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ఏదన్నా వేడుకలు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. కాకపోతే కాలసర్ప దోషం వల్ల వీరికి, ఎందుకంటే సింహరాశిలో ఉన్న కేతువు, దానివల్ల శరీర అలసట ఎక్కువ ఉంటుంది. హడావుడి, పరిగెట్టాలనేటువంటి భావన ఉంటుంది. అదొక్కటే తప్ప మిగతా అన్ని విషయాలు వీరికి శుభమంగళప్రద యోగంగా చెప్పవచ్చు. మరిక కన్యారాశి వారికి భాగ్యస్థ రవి బుధుడు. కన్యారాశి అధిపతి బుధుడు భాగ్యంలో ఉండడం, మిత్రక్షేత్రం. కన్యారాశికి అత్యంత మిత్రుడు రవి అవ్వడం, ఆ మిత్రుడు భాగ్యంలో ఉండడం వల్ల అద్భుతమైన యోగాన్ని మరొక్కరికి, ఈ కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి మహారాణి యోగాన్ని, ధన కనక వస్తువాహన ప్రాప్తిని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని, విద్యలో ఇంత రాణింపు, కొత్త వ్యాపార ప్రారంభం, ఇలా అనేక విషయాల్లో రవి బుధుల కలయిక, వృషభ రవి సంక్రమణ యోగం వీరికి బాగా కలిసి వస్తున్న విషయాన్ని గమనించుకోండి. సో అది అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా వీరికి ఆనందాది యోగాలు ఉంటాయి. ఇక మరి తులారాశి వారికి వృషభ సంక్రమణ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, వీరికి తీవ్రమైనటువంటి భావోద్వేగం, నష్టము, కష్టము, అధికారుల ఒత్తిడి, ఉద్యోగ మార్పులు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఉద్యోగాన్ని వేరే చోటికి బదిలీ అవ్వడం, ఏదో ఊరు నుంచి 300 కిలోమీటర్ల దూరానికి బదిలీ అవ్వడం లాంటి ఉండే అవకాశం ఉంది. కాస్త మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం చాలా మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. తులారాశి వారికి అంతగా శుభమైన ఫలితాన్ని ఇవ్వదు. నష్టము, కష్టము, అనారోగ్యము, వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి కనబడుతున్నాయి. కించిత్ జాగ్రత్త వహించే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను నేను. జన్మజాతకాన్ని చూసుకోండి. సప్తమాధిపతిలో ఉన్నటువంటి, సప్తమ స్థానం ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో వృషభ సంక్రమణం శుభమే. ఎందుకంటే ఈ రాశి వారికి రవి అత్యంత శుభమిత్రుడు, ప్లస్ రవి దృష్టి వృశ్చికం మీద ఉంది. తప్పనిసరిగా వీరికి మహాసేనానాయకుడికి, రాజుకి, ఇద్దరికి కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరు కూడా పరస్పర దృష్టి వలను, అలాగే కుజుడు స్వక్షేత్రగతుడు. ఈ రాశి వారికి వృషుడు మేషంలో స్వక్షేత్రం ఉన్నాడు కనుక తప్పనిసరిగా వృశ్చిక రాశికి అండపిండ బ్రహ్మాండ శుభయోగాలు పొందుకుంటారు. శత్రువుల్ని కాళ్ళ కింద పెట్టి తొక్కగలిగే అవకాశం, ఆర్థిక విషయాల్లో బ్రహ్మాండమైన వెసులుబాటు, ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ. వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం వృశ్చిక రాశి వారి సొంతం. తప్పకుండా వీరికి అన్ని విషయాల్లో, ధన విషయంలో అద్భుతంగా ఉండబోతుంది. ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చును. మరొక రాశి వారికి ఇక్కడ ధనుసు రాశి వారికి షష్టమ స్థాన వృషభ సంక్రమణం, రవి షష్టమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి వీరికి కొంత అనారోగ్య సూచన, శత్రువుల బాధ ఎక్కువ ఉండడం, లేనిపోయిన అనవసరపు భేషజం, గొప్పతనం, తెలివి తక్కువతనం, మితిమీరి మాట్లాడడం, కుటుంబ సభ్యులతో కాస్త కంటు లాంటివి ఉంటాయి. వీరు కూడా జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం మంచిది. మాస ఫలితాల్లో బాగుందన్నారు స్వామి అంటే, మాస ఫలితాల్లో ఉన్నటువంటి కుజ, శుక్ర, బుధ గ్రహ సంచార అన్ని రకాలు చూసుకుంటాం. ఇది కేవలం వృషభ సంక్రమణ యోగం కాబట్టి ఇక్కడ మే 15వ తేదీ నుంచి మళ్ళీ జూన్ 15వ తేదీ వరకు ఈ విషయాలు ఉంటాయి. రవి వల్ల ఎటువంటి యోగాలు ఉంటాయి అనే విషయం చెప్పడం ఒక రకమైనటువంటి ఎనాలిసిస్. కాబట్టి దీంట్లో తొందరపాటుతనం ఉండకూడదు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి, పూర్తిగా సంతకాలు చేయకండి, అనవసరం ఒంటరి ప్రయాణం చేయకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు శుభము, ధనయోగం, ఆనందయోగం, ఐశ్వర్యం ఉంటుంది. అలాగే గోధుమలు దానం చేసుకోండి. ఏ రాష్ట్ర వారికి అయితే బాగాలేదో వారు గోధుమలు దానం చేసుకోండి. రవి అష్టోత్తరం చదువుకోండి, అద్భుతమైనటువంటి యోగం ఉంటుందిగా. కాబట్టి ధనుసు రాశి వారికి కూడా ఇటువంటి కొన్ని చిన్న చిన్న అవయోగాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటున్నాను నేను. ఇక మరి మకర రాశి వారికి అద్భుతం. ఇక్కడ 2 విశేషాలు. వీరికి నిజంగా చెప్పాలంటే మకర రాశికి రవి పరమశత్రువే, కానీ పంచమంలో మూల త్రికోణ స్థానంలో ఉండడం వల్ల యోగం, బుద్ధి వికాసం, ధనయోగం, ఐశ్వర్యం, సంతాన లాభం, విద్వత్తు, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకోవడం. అందులోనూ ఈ రాశికి మిత్రుడు బుధుడు,
బుధుడు రవి కలిశారు కాబట్టి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. సంతానం వల్ల కీర్తి ప్రతి పొందుకోవడం, రావాల్సిన బాకీలు చేసుకోవడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా అవుతుంది. మిత్రుల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతున్నాయి. మరిక చతుర్థాధిపతి అంటే చతుర్థ స్థానం ఉన్నటువంటి కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో రవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? తప్పకుండా వీరికి కూడా మంచి వాహన సౌఖ్యాన్ని, బుద్ధి బలాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ అనుకూలతని, విదేశీయానాన్ని, అలాగే బుధుడి యొక్క ప్రభావం చేత బుధుడు వీరికి పంచమాధిపతి కదా, బుధరవుల కలిక వీరికి కూడా శుభయోగాన్ని, ఆనందాన్ని, విద్యా అనుకూలతని, వాహన యోగాన్ని, రావాల్సిన బాకీల్ని వసూలు చేసుకునే అవకాశం ఈ రాశి వారికి కూడా బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వృషభం మిత్రస్థానం కాబట్టి ఆ మిత్రస్థానం ఉన్నటువంటి రవి బుధుల కలిక వల్ల వీరికి శుభయోగమే కలుగుతున్న విషయాన్ని గమనించండి. ఇక మరొక రాశి మీనరాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానంలోకి వెళ్ళాడు రవి భగవానుడు. ఆల్రెడీ ఆయనకి శని దీంట్లో కూర్చున్నాడు. శని భగవానుడు దృష్టి వృషభం మీద ఉంది ఆల్రెడీ. మరి ఆ వృషభంలో రవి కొంత శత్రుక్షేత్రం ఉన్నాడు. మరి వీరికి ఆ స్థానం అంతా బలమైనది కాదు. దానివల్ల సోదరుల వల్ల ఇబ్బంది, ప్రయాణాల వల్ల ఇబ్బంది, అనవసర ఖర్చులు, గత మాసం కన్నా కూడా విపరీతమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గత మాసంలో ఆనందంతో బాగా ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఆర్థికంగా వెసులుబాటులకు ఇబ్బంది పడే అవకాశం, అనవసర ప్రయాణాలు, తీవ్ర ఒత్తిడి, మానసికమైనటువంటి ఉద్వేగము లాంటివి పొందుకుంటారు. కాబట్టి కాస్త వీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తప్పకుండా వీరు గోధుమలు, పెసళ్ళు రెండు కూడా దానం చేసుకోవాలి. వీలైతే జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకొని అన్ని రాసుల వారు భగవద్గీత పారాయణం ఎవరికి నచ్చిన అధ్యాయం వాళ్ళు చదువుకోవడం వల్ల ఆ చదువుకున్నటువంటి కృష్ణ గీత మీ తలరాతని మార్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ గ్రహాలన్నీ కృష్ణుడి యొక్క వేణునాదంతో అన్నీ మనకి సమతుల్యంగా ఆనందాన్ని కలిగిస్తాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి విషయాల్ని 10 మందికి చేరవేయాల్సినటువంటి బాధ్యత మీది కాదా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. అరే ఇంత కష్టపడి చెప్తున్నాడు, మనం తోడుగా ఉందన్నటువంటి భావన మీ అందరికీ ఉంటుందని ఆశిస్తూ మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ అండ్ వెబ్సైట్ని, అలాగే మన ఛానల్స్ని తప్పకుండా ఫాలో అయ్యి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.